వెల్కమ్ టు జ్ఞానేశ్వర ఆస్ట్రాలజీ సెంటర్. సో మనం కన్యా రాశి గురించి చర్చ అనేది చూస్తున్నాము. ఈ చర్చలో భాగంగా ఇప్పుడు గంగాధర్ బాండ్లా గారు కన్యా రాశి గురించి వివరిస్తారు. ఓవర్ టు యూ. శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ సరస్వతి నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. నేను పుట్టింది నిజామాబాద్ డిస్టిక్ అంకాపూర్ తెలంగాణలో, కానీ వృత్తిరీత్యా నేను ఇజ్రాయెల్లో ఉంటున్న తెలవీవ్ సిటీలో. గత 2 సంవత్సరాలుగా నేను శాఖామరి జ్యోతిష్యాలయం, జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్ దీంట్లో భాగస్వామి అయినా గురువుల వద్ద విద్య నేర్చుకోవాలనుకొని ఇందులో చేరడం జరిగింది. గురువులు నన్ను అనుగ్రహించి నాకు విద్యను బోధిస్తున్నందుకు వాళ్ళకి మనసారా నమస్కరిస్తూ శిరసారా స్మరిస్తున్నాను అందరినీ, గురువులందరికీ కృతజ్ఞతలు. అయితే ఈరోజు మనం కాలపురుషుని చక్రంలో కన్యా రాశి గురించి చర్చించుకుంటున్నాం. ప్రతి నెల మనం ఒక్కో రాశి పైన చర్చిస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ రాశి పైన చర్చనీయాంశం. ఈరోజు బుధుడు కాలపురుషుడి చక్రంలో దిశాభావ రాశులు మిథునానికి, కన్యకి అధిపతి. ఈ 2 రాశుల్లో ఇది మనం చర్చిస్తున్న రాశి 6వ స్థానం, షష్టమ స్థానం. ఇది శత్రువులు, రోగాలు, రుణాలకు సంబంధించి సూచిస్తుంది. దీనికి అధిపతి బుధుడు. దీనికి భావకారకులేమో కుజుడు, శని. బుధుడేమో యువరాజు. కాలపురుషుడి చక్రంలో మిథునానికి, కన్యకి రాశులకు అధిపతిగా వ్యవహరిస్తున్నాడు. ఈ రాశి గుర్తు ధాన్యం కంకులను చేతిలో పట్టుకున్న ఒక యువతి లాంతర్ను మరో చేతిలో పట్టుకొని పడవలో ప్రయాణం చేస్తున్న గుర్తు ఈ రాశిని సూచిస్తుంది. బుధుడు భూతత్వానికి కారకుడు. ఈ రాశి భూతత్వ రాశి, సత్వగుణం. స్త్రీ రాశి ఇది, అర్ధతత్వం. ఇది అర్ధ త్రికోణంలో 2వ రాశి, వాత గుణం కలిగింది. మళ్ళీ ఈ కాలపురుష చక్రంలో 150 డిగ్రీల నుండి 180 డిగ్రీల వరకు ఈ రాశి విస్తరించున్నది. ఇది దక్షిణ దిశను సూచిస్తుంది. బుధుడు వైశ్య వర్గానికి సంబంధించిన గ్రహం. ఇందులో ఉత్తర 3 పాదాలు, అంటే 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు ఈ రాశిలో విస్తరించున్నాయి. ఈ రాశిలో కన్యా రాశిలో సూర్యుడు, కన్యా లగ్నం అయితే సూర్యుడు స్థితి పొంది ఉంటే వాళ్ళు జన్మించిన సమయంలో జాతకులు సూర్యుడు 12వ భావానికి అధిపతి, 12వ స్థానానికి. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు, ఈ లగ్నం అయితే వీళ్ళు ఇది మృదువైన శరీరం కలిగి ఉంటారు, బలహీనులుగా ఉంటారు, కొంచెం సిగ్గు బిడియం కలిగి ఉంటారు, రాయటంలో నేర్పరుగా ఉంటారు, చేతి రాతలో ఏదన్నా రాయడంలో మంచి ప్రవర్తన కలిగి మేధావులుగా ఉంటారు, మళ్ళీ జ్ఞాన సంపన్నులుగా ఉంటారు, విద్యావంతులుగా దైవభక్తి కలిగి పెద్దలను గౌరవిస్తుంటారు. వాళ్ళు నేర్పుతో వాళ్ళ జీవిత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతుంటారు, వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. సంగీత వాద్యంలో మళ్ళీ గానాలాపన అట్లాంటి వాటిపైన అభిమానం చూపిస్తుంటారు. మృదువుగా వినయంగా మాట్లాడతారు. తెలివైన వారిగా ఉంటూ అందరి సహాయ సహకారాలను తీసుకుంటూ వాళ్ళ జీవన గమనాన్ని సాగిస్తారు. వీళ్ళ సంతానం కూడా వీళ్ళ తల్లిదండ్రుల లాగానే వారికి వచ్చిన లక్షణాలతోటి వాళ్ళ జీవితాల్లో ముందుకు సాగుతుంటారు. అదేవిధంగా ఈ రాశిలో చంద్రుడు స్థితి పొందుంటే, చంద్ర లగ్నం, చంద్ర నక్షత్రంలో చంద్రుడు ఈ స్థితి పొందుంటే వీళ్ళు జన్మించిన సమయంలో వీళ్ళకి పొడవైన చేతులు కలిగి అందమైన రూపంతోని, అందమైన కళ్ళు, దంతాల వరుస, చెవులు అన్ని ఆకర్షణీయంగా ఉంటాయి. వీళ్ళు విద్యావంతులుగా దైవ చింతన కలిగిన పండితుల పట్ల, బ్రాహ్మణుల పట్ల వాళ్ళని ఆరాధిస్తూ దైవ చింతన కలిగి ఉంటారు. మృదువుగా మాట్లాడుతూ సత్యనిష్టాపరులై ఉంటారు. వాళ్ళ జీవనాన్ని ఆ రకంగా సాగిస్తారు. ఆచార వ్యవహారాలను పాటిస్తూ సృష్టిలోని
ప్రతి ప్రాణి పట్ల దయ కలిగి ఉంటారు, ధీరులుగా ఉంటారు వీళ్ళు. తమ పనుల కంటే ఇతరుల పట్ల ఆసక్తి చూపుతుంటారు చేయడంలో. తమ పని పక్కన పెట్టి ముందు ఇతరులకు పరోపకారం చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. భాగ్యాలను అనుభవిస్తూ ఓర్పు కలిగిన వారిగా జీవిస్తూ వీళ్ళకి తక్కువ సంతానం, స్వల్ప పుత్రుల సంతానం ఉంటది. స్త్రీ సంతానం అధికంగా ఉండే అవకాశం ఉంది. మళ్ళీ వీళ్ళకి స్త్రీలోలత్వం ఉంటుంది. తెలివైన వ్యక్తులుగా సమాజంలో రాణిస్తారు. సమాజంతో మమేకం అవుతారు. సామాజిక సేవలు చేయాలనే ఆలోచన వీళ్ళకు ఉంటది. విషయ పరిజ్ఞానం కోసం పలు సందర్భాల్లో పలు రకాల చర్చల్లో పాల్గొంటారు. పరిపక్వతతోని వాళ్ళు అనుభవపూర్వకంగా నేర్చుకున్న దాన్ని వాళ్ళు పాటిస్తూ ఆ ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు, గ్రహిస్తారు. ప్రతి విషయంలో పరిపక్వత సాధించే ప్రయత్నం చేస్తారు. వీరి తల్లి తెలివైనది ఉంటది. సాధ్యమైనంత వరకు ధన సంపదను కూడబెట్టే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఇది శత్రు రోగ రుణాల స్థానం అయింది కాబట్టి ఇందులో పోలీసులు, దొంగలు, గూండాలు, రౌడీలు, సంఘ విద్రోహ శక్తులు, వైద్యులు, వైద్య వ్యాపారులు, మళ్ళీ వైద్య సంబంధిత వ్యాపారాలు చేసేటోళ్ళు, కళాకారులు, కళలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు, వృత్తులు చేసేవాళ్ళు, గారడీ విద్యల వాళ్ళు, చేతులతో ఆడే క్రీడలు, ప్రధానంగా చేతులను యూజ్ చేసి ఉపయోగించి క్రీడలు ఆడేవాళ్ళు, పోటీ పరీక్షలు ఇందులోకి వస్తాయి. రచయితలు, ఆడిటర్లు, అకౌంటింగ్, బ్యాంక్ ఉద్యోగులు, చిత్రకారులు, గాయకులు, ఉపాధ్యాయులు, అంటే బుధుడు వాక్కు కారకుడు కాబట్టి ఉపాధ్యాయులు, లెక్చరర్స్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు వస్తారు. మళ్ళీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, చేతులను ఉపయోగించి చేసే వృత్తులు, మళ్ళీ డిజైనింగ్ రంగాల్లో వీళ్ళందరూ ఇందులోకి వస్తారు. ఎందుకంటే ఇది ఉత్తర నక్షత్రం ఉంది, హస్త నక్షత్రం ఉంది, చిత్త నక్షత్రం ఉంది. ఈ 3 నక్షత్రాలకు సంబంధించినవి కాబట్టి వీళ్ళందరూ వస్తారు. అయితే నక్షత్రాల వారీగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఉత్తర నక్షత్రం ఏమో సూర్యునికి సంబంధించింది, త్వరితగతిన గమనం సూర్యునిది కూడా. మళ్ళీ వీళ్ళు చంద్రుడు హస్త నక్షత్రం ఉంది ఇక్కడ, కుజుడు చిత్త నక్షత్రం. ఈ 3 నక్షత్రాలు వీళ్ళ అధిపతులు కూడా వేగంగా చేస్తారు కాబట్టి వీళ్ళు ఏదైనా వృత్తులు వేగంగా చేస్తారు, వేగంగా ముందుకు సాగుతుంటారు. వీళ్ళ ఆలోచన పరిజ్ఞానం కానీ నైపుణ్యాలు కానీ వాళ్ళు తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఉత్తర నక్షత్రానికి ఒక స్టోరీ ఉంది. ఉత్తర నక్షత్రానికి సంబంధించి ఆర్యముడు దీని అధిదేవత, నక్షత్ర అధిదేవత. ఆర్యముడు అధిదేవత. ఆయన బాధ్యత ఏంటంటే ద్వాదశాదిత్యుల్లో ఒకడు ఆర్యముడు సృష్టిలోని ప్రతి ప్రాణి ఆత్మని గమ్యస్థానానికి భద్రంగా చేర్చే జాబ్ ఆర్యముడిది మన పురాణ గాథల్లో. అయితే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఆర్యముడి సంబంధించిన, అంటే మనం ఈ కాలానికి అనుగుణంగా మార్చుకుంటే దాన్ని పరిగణిస్తే వీళ్ళు ఆయా రంగాల్లో ఒక వస్తువుని ఒక చోటి నుంచి ఇంకో చోటికి చేర్చడం, ఇట్లాంటి వృత్తులు. మళ్ళీ ఈ ట్రావెల్స్ కానీ లేకపోతే బ్రోకర్లుగా, అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కానీ, మ్యారేజ్ బ్రోకర్లు కానీ, ఇట్లాంటి రంగాల్లో వీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆర్యముడు మధ్యవర్తిత్వం వహిస్తాడు. ఏదైనా మధ్యవర్తిత్వం వహించడం, ఇట్లాంటి రంగాల్లో వీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళీ అదే విధంగా ఈ సూర్యునికి సంబంధించిన నక్షత్రం కాబట్టి వీళ్ళు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎట్లుంటారంటే, వాళ్ళు సింహం ఏ రకంగా అయితే ప్రవర్తిస్తుందో ముందు స్తబ్దుగా కూర్చుంటది, ఏం పని చేయకుండా ఆలోచిస్తుంటది సుదీర్ఘంగా, ఆ రకంగా ఉంటారు. కొన్ని రోజులు స్తబ్దుగా ఉండొచ్చు వీళ్ళు, కానీ తమో గుణం ముందు. తర్వాత రజోగుణానికి వస్తారు, వాళ్ళు యాక్టివ్ అయిపోతారు. యాక్టివ్ అయ్యి వాళ్ళు ఏదైనా పని చేయాలనే ప్రయత్నం చేసి పనిలో ముందుకెళ్ళి దాన్ని సాధిస్తారు. సింహం ఎప్పుడైతే వేటకెళ్ళి దానిపైన పడి దాని ఆహారాన్ని పొందుతుందో, పొందిన తర్వాత వాళ్ళకి అవసరమైనంత మటుకు వాళ్ళు సింహం తీసుకుంటది. అట్లానే వీళ్ళకి సరిపడేంత సంపదను కూడబెట్టుకొని తర్వాత ఇతరులకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కూడా
సింహం ఎట్లయితే ప్రవర్తిస్తుందో అట్లా వీళ్ళు కూడా వాళ్ళు వీలైనంత మట్టుకు కష్టపడి సంపాదించుకొని ఒడిదొడుకులను ఎదుర్కొని సంపాదించిన సొమ్ముని వాళ్ళు స్థిరపడి ఇతరులకి పంచాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఈ ఉత్తర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు. హస్త నక్షత్రానికి సంబంధించి ఆ చంద్రుడు అధిపతి. ఈ హస్త నక్షత్రంలో జన్మించిన వాళ్ళు బుధుడు రాశి అధిపతి. ఈ హస్త నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కళల పట్ల చేతి వృత్తులు చేసే వాళ్ళు ఉంటారు ప్రధానంగా. సో చంద్రుడు ఎట్లయితే త్వరితంగా ఆ సంచరిస్తుంటాడో, బుధుడు ఎట్లయితే సంచరిస్తుంటాడో, మళ్ళీ బుధుడు త్వరగా వక్రించడము, శీఘ్రగతి, మళ్ళీ స్తంభించడం, ఇవన్నీ జరుగుతుంటాయి బుధుడి చలనంలో. అదేవిధంగా వీళ్ళకు కూడా చంద్రుడు బుధుడు బాల్యానికి కౌమారానికి కారకుడు. చంచల మనస్తత్వం ఉంటది, చిన్నపిల్లల మనస్తత్వం ఉండడం, మళ్ళీ కౌమారంలో ఆ లక్షణాలు ఉండడం, వీరిలో కొంతకాలం కొన్ని రకాల ఆ అనుభవాలతోటి వాళ్ళు కొన్ని రకాల చర్యలు చేసి తర్వాత జీవితంలో స్థిరపడే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇక నుండి కన్యా రాశి నుండి పంచమము మకరం అయింది, షష్టమము కుంభం అయింది. శని లేటుగా ఇస్తాడు ఏదైనా, కర్మాధిపతి శని కాలపురుష చక్రంలో కొంచెం లేటుగా వీళ్ళు జీవితంలో స్థిరపడే అవకాశం ఉంటది. కాబట్టి వీళ్ళు ఓపిక పట్టలేక వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళకి ఉన్న నైపుణ్యాల్లో వాళ్ళు చేతి వృత్తులకు సంబంధించినవి కానీ, మళ్ళీ ఇది ఆరవ స్థానం కాలపురుష చక్రంలో. ఇది దినచర్య, రోజువారీ కార్యక్రమాలకు సంబంధించిన వ్యాపారాలను పెట్టుకోవడం కానీ, చేతి వృత్తులకు సంబంధించిన వ్యాపారాలు పెట్టుకోవడం కానీ, ఇవన్నీ చేసే అవకాశం ఉంటది. బుధుడు బుద్ధి కారకుడు కాబట్టి బుధుడికి సంబంధించిన రంగాల్లో వాళ్ళ బుద్ధి నైపుణ్యాలను ఉపయోగించి వివిధ రంగాల్లో కూడా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటది. వీళ్ళు ఉన్నత స్థాయి అధికారులుగా, ఇప్పుడు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఉన్నత స్థాయి అధికారులుగా ఉండొచ్చు. ఈ ఈ ఈ ఈ హస్త నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వివిధ రంగాల్లో ఉండొచ్చు. మళ్ళీ ఇది చంద్రునికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఇది ఏకాదశాధిపతి నక్షత్రం. చంద్రుడు 11వ స్థానాన్ని వెళ్తాడు. ఈ కన్యా రాశికి 11వ స్థానం అవుతుంది. వీళ్లకు ఎవరో ఒకరు సహకరించే వ్యక్తులు ఉంటారు. ఈ నక్షత్ర అధిపతి హస్త నక్షత్రానికి అధిపతి సవిత్రుడు. సవిత్రుడు ద్వాదశాదిత్యుల్లో ఒకరు. సవిత్రుడు సూర్యోదయానికి ముందు ఉషా కిరణాలు ఎట్లయితే వస్తాయో, వచ్చే ముందు సవిత్రుని కిరణాలు వచ్చే ముందు ఉషా కిరణాలు ముందుకు వచ్చి, సూర్యోదయం ముందు ఉషా కిరణాలు సవిత్రుడు వచ్చే ముందు మార్గాన్ని సుగమం చేస్తాయి. అట్లనే వీళ్ళకి ఎవరో ఒకరు సహకరించే వాళ్ళు ఉంటారు జీవితంలో. సహకరిస్తూ ముందుకు వాళ్ళకి మార్గం చూపించి మార్గనిర్దేశం చేస్తుంటారు. వీళ్ళు ఇతరుల సహాయాన్ని పొంది త్వరితంగా వాళ్ళ జీవితంలో ముందుకు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ సవిత్రుడు ఫలాలు, పుష్పాలు, మానవ చైతన్యానికి, సృష్టిలోని ప్రతి ప్రాణి చైతన్యానికి ఆయన కిరణాలు ఉపయోగపడతాయి, సవిత్రుడి కిరణాలు. అట్లాగే ఇది ఫలదీకరణకు కూడా సంబంధించి, ప్రత్యుత్పత్తికి సంబంధించి ఇది కారకత్వాన్ని వహిస్తుంది. సృష్టిలోని ప్రతి ప్రాణి ఎదుగుదలకి ఇది కారణం అవుతుంది. ఇదే విధంగా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కూడా సృష్టిలో ఇతరులకు సహాయపడే విధంగా దాని ప్రొడక్షన్ మళ్ళీ పెంచడానికి ఆయా రంగాలలో వీళ్ళుండే అవకాశం ఉంటది. మళ్ళీ ఈ ఇంకో నక్షత్రం ఉంది, చిత్త నక్షత్రం, 3వ నక్షత్రం ఇది. ఇందులో 2 పాదాలు ఉన్నాయి కన్యా రాశిలో. దీనికి సంబంధించి అధిపతి విశ్వకర్మ. ఇది కుజుని నక్షత్రం, కుజుడు అధిపతి. విశ్వకర్మ దీనికి అధిపతి, ఈ నక్షత్రానికి. విశ్వకర్మ దేవతలకి ఇంజనీర్. దేవతలకి అన్ని రకాలుగా అన్ని సమకూర్చుతాడు. గృహాలు గాని, అన్నికి సంబంధించి యంత్రాలు గాని, యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు గాని ఇవన్నీ సమకూర్చుతాడు. అయితే ఈ విశ్వకర్మకు సంబంధించిన స్టోరీలో, మన పురాణ గాథల్లో విశ్వకర్మ దేవతలకి ఇంజనీర్ గా అనేక సమకూర్చిండు. కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, విశ్వకర్మ నక్షత్రం ఇది చిత్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా వీళ్ళు ఉండే అవకాశం ఉంటది. మళ్ళీ
ఆ వీళ్ళ ఆయుధాలు కూడా ఆయుధాలు ఆ, చేసే వృత్తులు, అట్లాంటి వృత్తుల్లో వాహనాలు రిపేర్ చేసేది కానీ, వాహనాలు డిజైన్ చేసేది కానీ, ఇట్లాంటి రంగాల్లో వీళ్ళు, ఎందుకంటే ఇది తృతీయాధిపతి కుజుడు, ఈ కన్యా రాశికి అష్టమాధిపతి కుజుడే మేషానికి. అయితే తృతీయం పరాక్రమాన్ని, మన చేతులకు సంబంధించి చేసే వృత్తులను చూపిస్తుంది. అష్టమేమో ఆయుధాలని, వాటిని సూచిస్తుంది. కాబట్టి ఆ ఈ రంగాల్లో వీళ్ళు ఎదిగే అవకాశం ఉంటది. మళ్ళీ విశ్వకర్మ ఏంటంటే ఆ, దేవతలకి, ఇంద్రునికి సోమరసాన్ని ఉత్పత్తి చేసి ఇచ్చేటోడు విశ్వకర్మ. అయితే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కూడా మన ఇప్పుడున్న జనరేషన్ లో మద్యపానం ఇట్లాంటి, లేకపోతే ఆల్కహాలిక్ సంబంధించి కానీ, ఈ వైద్య రంగానికి సంబంధించిన కానీ, ఈ ఈ రంగాల్లో వాళ్ళు ఆ, స్థిరపడే అవకాశం ఉంటది. అట్లాంటి దానికి సంబంధిత వ్యాపారాలు పెట్టుకునే అవకాశం ఉంటది. అయితే విశ్వకర్మకు సంబంధించి సూర్యుడి కూతురుని ఇస్తాడు, సంజ్ఞాదేవిని. అప్పుడు సంజ్ఞాదేవి సూర్యుని ఆ, తాపాన్ని తట్టుకోలేక, వేడిని తట్టుకోలేక ఆమె ఆ, తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తే, ఛాయాదేవిని మధ్యన ఆమె రూపంగా పెట్టి ఆమె తండ్రి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు తండ్రి ఒక ఆ, ప్రణాళిక ప్రకారం సూర్యునిలోని శక్తిని ఉపయోగించి దేవతలకి ఆ, ఆయుధాలు చేసిస్తాడు విశ్వకర్మ. అయితే అదే విధంగా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆయుధాల తయారీలో, రకరకాల ఆయుధాలు ఏవైనా కావచ్చు, మన జీవన విధానంలో ఉపయోగపడే ఆయుధాలు, ఈ ఆయుధాలన్నీ వీళ్ళు తయారు చేసే రంగాలలో వీళ్ళు ఉండొచ్చు. ఆ ఇది సార్ ఇప్పటి వరకు నేను చెప్పగలను అనుకున్నది. ఇదే సార్. థ్యాంక్ యూ అందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గంగాధర్ సార్. ఇజ్రాయెల్ నుంచి ఎంత కష్టం ఉన్న ఎవ్రీ మంత్ వచ్చి చెప్తున్నారు. సుధాకర్ సార్, నెక్స్ట్ కన్యా రాశి 12 భావాలు ఎలా ఉంటాయి అనేది టాపిక్. అది మీరే చెప్పాలి. ఒక స్పీకర్ డ్రాప్ అయ్యారు. 12 భావాలు అయితే కన్యా రాశి లాభాలు నష్టాలు. జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్కి విచ్చేసినటువంటి సభ్యులకి అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి ప్రధానమైనటువంటి అంశము కన్యా రాశి. కాలపురుష చక్రం నుండి ఇది 6వ స్థానం అవుతున్నది. ఈ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు ఇటు తృతీయమైనటువంటి మిథున రాశికి, అదేవిధంగా కన్యా రాశికి అధిపతి అవుతున్నాడు. రెండు కూడా ఉపచయ స్థానాలే. బుధుడు తెలివికి, మేధస్సుకు, వ్యాపారానికి, కమ్యూనికేషన్కి, టాలెంట్స్కి, స్కిల్స్కి, ఎందులో అయినా నైపుణ్యం కావాలంటే కూడా బుధుని యొక్క అనుగ్రహం కావాలి. ఈ రెండు ఉపచయ స్థానాలని ఆక్రమించినటువంటి ఏకైక గ్రహము బుధుడు. అంటే ప్రయత్నాలు చేయకపోతే నీకు టాలెంట్స్, కమ్యూనికేషను, స్కిల్స్ వచ్చేటువంటి అవకాశం లేదు అనేది ఇక్కడ ప్రధానంగా తెలియజేస్తుంది. కన్యా రాశికి ద్వాదశ భావాలను తీసుకొని పాజిటివ్, నెగటివ్ గాని మనం ఆలోచించినట్లయితే ఇది చాలా నిగూఢమైనటువంటి శక్తులు దాగి ఉన్నాయి. పూర్వము 4800 సంవత్సరాలకు ముందు 10 రాసులే ఉన్నటువంటివి. అంటే మహా పురుషులు కూడా, ఋషులు కూడా అంతుపట్టనటువంటి విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కన్యా రాశి 4800 సంవత్సరాలలో
దీన్ని మరలా రెండుగా విభజించి ఇటు తులా రాశి, అటు వృశ్చిక రాశిగా చేయడం జరిగింది. అంటే మహాపురుషులు కూడా అర్థం కానటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. అందువల్ల దాన్ని విభజిస్తే కనీసం అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనకి మహా ఋషులు మనకు అందించడం జరిగింది. జగన్మాత రాశి ఇది. కాలపురుష చక్రంలో మానవ రూపంలో ఉన్నటువంటి ప్రథమ కన్యా రాశి, అంటే ద్వితీయం వచ్చి స్త్రీ రూపము, పురుష రూపము ఉన్నటువంటి మిథున రాశి ఉంది. ప్రథమ కన్యా రూపం కలిగినటువంటి రాశి అది కన్యా రాశి. ఇంతకుముందు మన సభ్యులు తెలియజేశారు. ఆమె ఒక చేత్తో కాగడాను, ఇంకో చేత్తో నవధాన్యాలు కంకులు చేతపట్టి నావ మీద నిలబడి ఉండేటువంటి ఒక చిహ్నాన్ని చూపిస్తుంది. ఈమె ఎవరో కాదు, సీతాదేవి, జగన్మాత. ఆమె ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆమె. కాబట్టి ఈ సృష్టిని ముంచకుండా, ఈ సృష్టిలో ఉన్నటువంటి వారిని రక్షిస్తూ ఉన్నటువంటి జగన్మాత ఆమె అనేది ఇక్కడ మనకు ఇటు భూతత్వ రాశి అయినా, అటు అగ్నితత్వం, ఇటు జలతత్వాన్ని సూచించేటువంటి రాశి. ఇక ద్వితీయ భావం అయినటువంటి శుక్రుడు, భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఇతనికి మిత్రుడు. అయితే ధనభావం బాగుంటుంది వీళ్ళకి, అందుకే వ్యాపారం చేస్తారు. సో లక్షలు కోట్లలో వ్యాపారం చేయగలుగుతారు. అటువంటి దక్షత వీళ్ళలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ షష్ట శక్తులు కలిగి ఉంటాయి. వృషభాధిపతి అయినటువంటి శుక్రుడు సింహంలో కేంద్రీకృతమై ఉంటాడు అనేది శాస్త్రం తెలియజేస్తుంది. అంటే కొంతమంది దుర్గాదేవి అని, కొంతమంది మహాశక్తి అని రకరకాలుగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల కోణం ఇక్కడ వృషభం కోణస్థానంగా అప్రయత్నంగా వీళ్ళకి డబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మకంగా ఉండాలి, ఒక విశ్లేషణాత్మకంగా ఉండాలి, ఒక ఆచరణాత్మకంగా ఉండాలి. సో వీళ్ళు కఠినంగానూ ఉంటారు, కఠిన మనస్కులు కలిగి ఉంటారు. అయితే మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడంలో మాత్రం తేడాలు కనపడవు. చాలా గౌరవంగా ఉంటారు. వీళ్ళు ప్రతి పనిని డైరీలో రాయడం, దాన్ని ఆచరిస్తూ ఉండడం. ప్రతి నెల మనం సంపాదిస్తాం, అది ఎంత ఖర్చు అవుతుంది, దేనికి ఖర్చు అవుతుందో అనేది వీళ్ళు ఒక లిస్టు లాగా తయారు చేస్తారు. అందులో వచ్చినటువంటి డబ్బులు ఎంత, ఖర్చు పెట్టినటువంటిది ఎంత, పొదుపు చేయాల్సినది ఎంత అనేది వీళ్ళు దీన్నే ఆచరణ అంటారు. ఇలా క్యాలిక్యులేటెడ్ మైండ్తోనూ బిజినెస్ మైండ్తోనూ కలిగి ఉంది. ఒక బిజినెస్ చేయాలంటే కూడా వీళ్ళకు ఉన్నటువంటి దక్షత ఇంకెవరికి కూడా రాదు. వీళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే, ఎదుటివాడు నాకెందుకు రాలేదు ఇటువంటి ఆలోచన, 4 కొంటే ఇంకో 4 ఫ్రీ అని బిజినెస్ చేయగలుగుతారు, ఆలోచిస్తారు. 1 కొంటే ఇంకోటి ఫ్రీ అని చెప్పేది కూడా వీళ్ళే. అంటే ఇది భూతత్వ రాశి అయినా వృషభ రాశి కూడా అది భూతత్వ రాశి. అక్కడ ఈ సృష్టిలోకి రావడానికి మనిషిని ఆహ్వానించేటువంటి రాశి అది. ఆహ్వానించిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలను, నీటిని అందించేటువంటి రాశి ఈ కన్యా రాశి. అందుకే వీళ్ళు వ్యాపారం చేస్తారు. కాబట్టి అక్కడ వృషభ రాశిలో ఆహ్వానిస్తారు మనుషుల్ని. అంటే నరకలోకం నుంచి వస్తారు, భూలోకం నుంచి, లేదా సూర్లోకం, బోర్లోకం, ఇలా స్వర్గలోకాల నుంచి వస్తారు. వచ్చినటువంటి వాళ్ళని ఆహ్వానించడమే కాకుండా ఈ
భూతత్వ రెండవ రాశి అయినటువంటి కన్యా రాశి వాళ్ళు వాళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలని కూడా అందించేటువంటి నియమాలను వీళ్ళే తీసుకుంటారు. అందువలన ప్రొవిజనల్ స్టోర్స్ చూడండి, సో రిలయన్స్ వాళ్ళు రిలయన్స్ మార్ట్ చూడండి, డి మార్ట్లు చూడండి, ఇవన్నీ మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు లభ్యమైతుంటాయి. ఇవన్నీ ఎవరు చేస్తారు? వ్యాపారవేత్తలు చేస్తారు. వ్యాపారవేత్తలు ఎవరు? బుధుడికి సంబంధించిన. కాబట్టి మనకి సమయానికి ఏది కావాలనో అది అందించేటువంటి వాళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళని చెప్పచ్చు. కాబట్టి శుక్రుడు ఈ లగ్నానికి చాలా అనుకూలమే. అంటే ఇటు తులారాశి, అటు కోణ రాశి అయినటువంటి వృషభ రాశి నుండి వీళ్ళకి డబ్బు, ఆదాయము, పలుకుబడి, గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. అయితే శుక్రుడు నుండి ఏమి లభించడం లేదు. తులారాశి నుండి, వృషభ రాశి నుండి అందుతున్నటువంటి డబ్బులు కానీ, భాగ్యం కానీ, అదృష్టం కానీ మరి శుక్రుడి నుండి లభించడం లేదు. అంటే దాన్ని తీసుకోవచ్చు కానీ పొందడానికి లేదు అనేది ఇక్కడ అర్థం. అంటే శుక్రుడు నీచపడుతున్నాడు కన్యా రాశి. అదేవిధంగానే సప్తమంలో ఉచ్చ స్థాయిలో ఉన్నాడు. ఈ రెండు కూడా ఈ కన్యా రాశికి ఏమాత్రం ఉపయోగం లేదు. నీచపడినటువంటి శుక్రుడు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ లేక, క్యాలిక్యులేటెడ్ మైండ్ కలిగినటువంటి వ్యక్తికి లవ్, రొమాన్స్ లేక, సో ప్రేమాభిమానాలు ఎంతవరకు ఎదుగునో అంతవరకు మాత్రమే భార్య పిల్లలకు ఇవ్వడము, తర్వాత కఠినంగా మాట్లాడడము, కఠినమైనటువంటి మనస్సుని కలిగి ఉండడం అనేది ఈ కన్యా రాశి వాళ్ళకి జరుగుతుంది. మరి సప్తమంలో శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కదా, మరి అన్నీ ఇవ్వాలి కదా అంటే అది ద్వాదశ భావం. కాలపురుష చక్రం నుండి ఎప్పుడైతే ఇది ద్వాదశ భావం అయిందో అక్కడ స్పిరిచువల్ మైండ్ నువ్వు కలిగి ఉండాలా. అంతేగాని సకల సంపదలు నీకు ఇచ్చి లవ్, రొమాన్స్ ని ఇచ్చేటువంటి స్థానం కాదనేది ఇక్కడ శుక్రుడు తెలియజేస్తాడు. సో అందువల్ల వీళ్ళకి శుక్ర స్థానాలు మంచి చేస్తాయి కానీ శుక్రుడు మంచి చేస్తాడనేటువంటి నమ్మకం లేదు. అయితే కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ బుధునితో పాటు కలిసి ఉంటే వీళ్ళు అదృష్టవంతులుగా పూర్వజన్మ నుంచి తీసుకున్నటువంటి పుణ్య ఫలంగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళకి అదృష్టం, భాగ్యము అన్ని కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు అష్టమానికి కూడా అధిపతి అవుతున్నాడు. ఇక్కడ కుజుడు అంటే మనకు శక్తిని, ఒక చర్యలు చేయడానికి మనకు కుజుడు ఎంతో సహకారం కావాలి. అటువంటి కుజుడు అష్టమ భావానికి, తృతీయ భావానికి అధిపతి అయినప్పుడు మరి కన్యా రాశి వాళ్ళ పరిస్థితి ఏంటి? రెండు కూడా పాపస్థానాలు అవుతుంది. ఈ రెండు పాపస్థానాలు అయినప్పుడు వీళ్ళు చేసేటువంటి చర్యల్లో లోపం కనిపిస్తుంది. వీళ్ళు చేసినటువంటి చర్యల్లో ఫలితం రాకపోవచ్చు, మంచి ఫలితాలు రాకపోవచ్చు, నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువలన వీళ్ళు చర్యలు అనేది తక్కువ చేసి ఆలోచనలు అనేది అధికంగా చేస్తారు, మేధోశక్తిని పెంచుకుంటారు. కాబట్టి దూకుడుని వ్యతిరేకించాలి. దూకుడుని నువ్వు కలిగి ఉంటే, ఉద్రేకాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు నష్టపోతావు అని తెలియజేసేటువంటిదే అష్టమ భావం. కాబట్టి ఉద్రేకాన్ని నిలుపుకోవాలి. ఎవరైతే వ్యాపారం చేస్తారో వారు కస్టమర్లతో గౌరవంగా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి, మరలా వాళ్ళని ఆహ్వానించేటట్లు ఉండాలి, మరలా తిరిగి వచ్చేటట్లు ఉండాలి. అంతేగాని కోపంగా మాట్లాడడం, అతను ఏదో ఒక మాట అన్నాడని ఈ వస్తువు బాగలేదనో, ఇది ఇరిగిపోయిందనో అన్నప్పుడు కూడా వీళ్ళు సహనంతో, ఓపికతో వాళ్ళని నవ్వుతూ మాట్లాడితే వీళ్ళకి తప్పకుండా ప్రతిఫలం అనేది లభిస్తుంది. లేదు ఆ వస్తువు తీసుకుని బయట పో అని చెప్పడము, నువ్వు తీసుకున్నావు కాబట్టి ఇంకోసారి అడగద్దనేసి కఠినంగా మాట్లాడడము, ఇది చేస్తే ఈ దూకుడు అనేది ఏమవుతుందంటే నష్టాన్ని కలిగిస్తుంది. ఇతని ఎప్పటికైనా వ్యాపారాన్ని ఎత్తివేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది కుజుడు తృతీయంలో నువ్వు చర్యలు చేయి కానీ దూకుడుగా చేయవద్దు అని తెలియజేసేటువంటిది ఈ కుజుని యొక్క ఇంటి ప్రయత్నాలు. కుజుడు అంటే ఇక్కడ తృతీయం అనేది ప్రయత్నాలు చేయాలా. ప్రయత్నాలు చేయడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు, వివేచన, ఆలోచన అన్నీ ఇస్తాడు.
మరి దాన్ని ఎలా అనుభవించాలి అనేది ఇక్కడ అష్టమ భావం నీకు ప్రతిఘటిస్తూ ఉంటుంది. దీన్ని అర్థం చేసుకుందాం. అదేవిధంగానే చతుర్థ భావానికి సప్తమ భావానికి అధిపతి అయినటువంటి గురువు ఇక్కడ కేంద్రాలకు అధిపతి అవుతున్నాడు. మరి బుధునికి శత్రు అయితే బుధులు యొక్క కలయిక చాలా బాగుంటుంది. కానీ కేంద్రాధిపత్య దోషం కూడా లేకపోలేదు గురువుకి, గురువు కేంద్రాల్లో ఉన్నట్లయితే. ఇక్కడ జ్ఞానము, బుద్ధి, వివేచన, మేధస్సు ఇవి కానీ ఒకటైనప్పుడు ఒక వ్యక్తి చాలా అపారమైనటువంటి జ్ఞానాన్ని, మేధస్సుని పెంపొందింప చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అదే సందర్భంలో చతుర్థాధిపతిగా, అదేవిధంగా సప్తమాధిపతి ఇక్కడ సప్తమానికి కూడా అధిపతి అవుతున్నాడు. అందువలన మార్కాధిపతి కూడా గురువే అవుతున్నాడు. జ్ఞానాన్ని తీసుకోవాలా, జ్ఞానాన్ని పంచాలా. అంటే నువ్వు ఏదైతే తీసుకుంటున్నావో దానిని పంచేటువంటి రాశి ఏది అంటే కన్యా రాశి. అంటే భూమి నుండి నువ్వు పంటను తీసుకుంటున్నావు. పంటను తీసుకున్నాక దాన్ని నువ్వు పంచాలా. ఎవరికి పంచాలా? ప్రజలకు పంచాలి. ప్రజలకి ఏది అవసరమో దాన్ని నువ్వు పంచాలి అనేది కన్యా రాశి. ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు నీకు మేధస్సు అనేది పెరుగుతుంది. లేదంటే అదే మారకంగా కూడా మారుతుంది అనేది ఇక్కడ గురువు మనకు సూచిస్తున్నాడు. కాబట్టి బుధుడు యొక్క కొడుకే అయినా, గురువు యొక్క కొడుకు బుధుడే అయినా ఇతనుకున్నటువంటి శాపం కారణంగా కొన్ని తలెత్తుతాయి. సప్తమాధిపతిగా, చతుర్థాధిపతిగా గురువు ద్వారా కూడా. అదేవిధంగా పంచమ స్థానానికి షష్ఠాధిపతికి అధిపతి అయినటువంటి శని ఇక్కడ మిత్రుడు. మరి షష్ఠానికి కూడా అధిపతి కాబట్టి ఇతను చేసేటువంటి పని ఎలా ఉండాలంటే చాలా ఆలస్యంగా చేసిన, చాలా లాంగ్ టర్మ్ గోల్స్ మాత్రమే వీళ్ళు అచీవ్ చేస్తారు. షార్ట్ టర్మ్ గోల్స్ లో వీళ్ళు చాలా నెగటివ్ కలిగి ఉంటారు. రిజల్ట్స్ ని పొందలేరు అనేది సూచిస్తూ ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ గోల్స్ గానే ఉంచుకోవాలి. ఈ పంచమ షష్టాధిపతి అయినటువంటి శని కేంద్రాల్లో కానీ, కోణాల్లో కానీ బుధుడితో కలిసి ఉంటే లేదా శుక్రుడితో కలిసి ఉంటే వీళ్ళకి అన్ని రకాలుగాను సుఖము, సంతోషము లభిస్తుంది. సమయానికి వీళ్ళకి పిల్లలు కూడా పుట్టేటువంటి అవకాశం ఉంది. అయితే శని కేంద్రాల్లో, కోణాల్లో కాకుండా మరి ఏ ఇతర ఇళ్లలో ఉన్నా సరే వీళ్ళకి సంతానం కలగడం అనేది ఆలస్యం కూడా కావచ్చు అనేది ఇక్కడ తెలియజేస్తుంది. వీళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఇంజనీరింగ్ స్కిల్స్ ఉంటాయి, వైద్య వృత్తిలో బాగా రాణిస్తారు. ఏ ఫీల్డ్లో అయినా వీళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్గా కానీ, సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో కానీ, సో ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఒక స్కిల్ని డెవలప్ చేసుకోగలుగుతారు. ఎవరైతే నిర్ణయాత్మకంగా, ఆచరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా చిన్నప్పటి నుండి ఎదుగుతారో వాళ్ళల్లో చాలా త్వరగా మార్పులు, పరివర్తన, పరిణితి చెంది చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారు అనేది కన్యా రాశి చూస్తుంది. మరి బుధుడు ఇక్కడ ఉచ్చ స్థాయిలో ఉంటాడు. మరి ఏ ఇండ్లలో లేరు. అంటే ఒక్కొక్కరు వేరే ఇండ్లలో పోయి ఉచ్చ స్థాయిని పొందడం అనేది, నీచ స్థాయిని పొందడం అనేది మనం చూస్తున్నాం. కానీ బుధుడి దగ్గరకు వచ్చేటప్పటికి తన ఇంట్లో మాత్రమే తను ఉచ్చ స్థాయిని పొందుతున్నాడు. ఎందుకంటే కారణం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సో మారకాధిపతిగా గురువు ఉన్నాడు కాబట్టి ఆయన ఇంట్లో ఉండేదానికి. మరి ఇక్కడ శుక్రుడేమో నీచపడుతున్నాడు. ఎక్కడైనా తన స్వతంత్రంగా ఇతను ఒక గొప్ప స్థాయికి ఎదగలుగుతాడు, ఎదగాలి, ఇతరుల మీద ఆధారపడకుండా ఇతని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని బిల్డప్ చేసుకోవాలనేది ఇక్కడ సూచిస్తూ ఉందన్నమాట. ఎలా బిల్డప్ చేసుకోవాలంటే, సో ఉపచయ స్థానంగా కన్యా రాశి ఉన్న కారణంగా మరలా ప్రయత్నాలు చేయడం ద్వారా ఇతను ఒక ఉన్నత స్థాయికి ఎదగలుగుతాడు. ఆ విధంగా ఉచ్చ స్థాయిని పొందగలుగుతాడు జీవితంలో అనేది ఇక్కడ బుధుడు కన్యా రాశిలో ఉచ్చ స్థాయిని పొందడం జరుగుతుంది. మరి ఇక్కడ దశమ స్థానం కూడా మిథున రాశి అవుతున్నారు.
అందువల్ల కమ్యూనికేషన్తోను, టాలెంట్స్తోను, స్కిల్స్తోను ఏదో ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వృత్తులు కానీ చేసినట్లయితే ఇతను ఒక మంచి స్థాయికి ఎదగలుగుతాడు. రచనా రంగంలో కానీ, కవిత్వంలో కానీ, డైరెక్టర్‌గా గానీ, ఫిల్మ్ డైరెక్టర్‌గా గానీ, ఇలా గొప్ప గొప్ప రంగాల్లో ఇతను రాణించగలుగుతాడు అనేది ఇక్కడ సూచిస్తున్నది. అదే విధంగానే లాభాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా ఈ లగ్నానికి పాపి కాబట్టి ఇక్కడ చంద్రుడి నుండి కూడా వ్యతిరేకతలు లభిస్తాయి కాబట్టి స్త్రీల పట్ల చాలా సానుకూలత కలిగి ఉండాలా. స్త్రీలతో ఎటువంటి సందర్భంలోనూ విభేదాలు, వివాదాలు తీసుకురాకూడదు. వాళ్ళతో కొట్లాడడం వల్ల వీళ్ళు నష్టపోతారనేది ఇక్కడ తెలియజేస్తుంది. అదే సూర్యుడు, రవిచంద్రులు ఇద్దరు కూడా ఈ బుధునికి వ్యతిరేకమే. ఎందుకంటే ఈ కన్యా రాశికి ముఖ్యంగా ఇది ద్వాదశ స్థానం అవుతుంది. కాబట్టి ద్వాదశ స్థానాధిపతి అయినటువంటి రవి ఆత్మకారకుడు. ఈ ఆత్మకారకుడు కూడా ఈ కన్యా రాశికి వ్యతిరేకమే. ఎందుకంటే ఇతనేమో వ్యాపారం చేస్తాడు, సూర్యుడేమో నిశ్చలత, సత్యదేవుడు. మరి ఇతను అబద్ధాలు చెప్పైనా సరే ఇతను వ్యాపారం చేసి అతను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఇటువంటి వాటికి సూర్యుడు సహకరించడు కదా, సూర్యుడు సహకరించడు. కాబట్టి ఆ రకంగా సూర్యుడు కూడా వీళ్ళకి వ్యతిరేకం. వీళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే 6th హౌస్ అవుతున్నది ఇది. ఈ 6th హౌస్ కడుపును సూచిస్తుంది. కాబట్టి కడుపుకు సంబంధించినటువంటిది, జీర్ణకోశానికి సంబంధించినటువంటిది, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటిది, చిన్న ప్రేవులకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మలబద్ధకం ఏర్పడడం కానీ, సో నర్వస్ డిప్రెషన్ కలగడం కానీ, సో సైకలాజికల్ డిప్రెషన్ కలగడం కానీ, సో ఇటువంటి రుగ్మతలు వీళ్ళల్లో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బుధుడు చెడిపోకుండా, బుధుడు బాగుండాలి అంటే మనము ఇతరులని మోసం చేయడము, మాటల ద్వారా మోసం చేయడం ద్వారా ఇటువంటి బుధుడు నీచుడయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. బెదిరా సార్, ఓవర్ టు బెదిరా సార్, పాజిటివ్ అండ్ నెగిటివ్స్ ఓవర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది గంగాధర్ సార్, సుధాకర్ సార్ ద్వారా కన్యా రాశి గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాఖం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు శాఖం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్.